మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ పవన్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, అందులోనూ అతి ముఖ్యంగా ఆప్షన్స్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ శాతం లాస్ అవుతున్నారు. బికాజ్ వాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తారంటే, ప్రీవియస్గా ఏదైతే కాన్సెప్ట్లు ఉన్నాయో లేకపోతే ప్రైజ్ యాక్షన్ కానీ, లేకపోతే ఒక పర్టికులర్ ఇండికేటర్ బట్టి కానీ ఇట్లా చేసి చాలామంది లాస్ అవుతూ ఉంటున్నారు. కానీ నేను నా లాస్ట్ 6 ఇయర్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మార్కెట్లో ఏ విధంగా కాల్లో కానీ పుట్లో కానీ పర్ఫెక్ట్ ప్రైజ్ యాక్షన్ని అండ్ అదేవిధంగా అంటే ప్రైజ్ యాక్షన్ అంటే ఈ ప్రైజ్ యాక్షన్ ఏంటంటే అండి, మనకి ఇండెక్స్లో అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆ ప్రైజ్ యాక్షన్ వేరే, మనం నేర్చుకునే ప్రైజ్ యాక్షన్ వేరే. కమింగ్ టు ఆప్షన్స్ అంటే నిఫ్టీకి కాల్ కూడా పుట్టు కూడా రెండు ఉంటాయి కదా, ఆ కాలు పుట్టు ప్రైజ్ యాక్షన్ వేరేగా ఉంటుంది. అంటే మీరు నేర్చుకున్న డబ్ల్యూ ప్యాటర్న్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా డబ్ల్యూ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఇట్లా వచ్చి డబ్ల్యూలో ఇలా మోడల్ వెళ్తుంది మనకి. కానీ మనకి యాక్చువల్లీ మార్కెట్లో ఏ టైప్లో తిరుగుతుందంటే, ఇక్కడ ప్రీమియం ప్రైజ్ యాక్షన్లో కంటిన్యూస్గా ఇలా ఒక స్పైక్ ఇచ్చేసి మళ్ళీ ఒకేసారి వచ్చేసి మనం నేర్చుకున్న విధంగా మనకు మార్కెట్లో ఉండదన్నమాట. మీకు పోక్రీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సో మనం ఆ ట్రైనింగ్లో నేర్చుకునేటప్పుడు గన్స్ అన్నీ కూడా స్ట్రైట్గానే ఉంటాయి, కానీ రియాలిటీలోకి వచ్చేసేటప్పటికి గన్ అదని వంకర టెంకరగా ఉంటుందని చెప్పేసి చెప్తుంటాడు. అలాగే మార్కెట్లో కూడా మనం నేర్చుకునే ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్ వేరేగా ఉంటాయి, రియాలిటీలో మనం అప్లై చేసే విధానం వేరేగా ఉంటుంది అనమాట. సో నేను ఆ 6 ఇయర్స్లో నేను అవన్నీ కూడా చూసి మార్కెట్లో ఏ విధమైన థీమ్స్, ఏ విధమైన థింగ్స్ మార్కెట్లో వర్కౌట్ అవుతున్నాయో వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకుని గ్రీన్ బార్ అనే స్ట్రాటజీని క్రియేట్ చేశాను. మై సెల్ఫ్ పవన్ కుమార్, నేను NISM సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్. ఓకేనా, నా నెంబర్ కూడా స్క్రీన్ మీద వస్తుంటుంది. మీకు ఇంకా డెప్త్ కావాలనుకుంటే మాత్రం ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మ్యాటర్లో వస్తే ఈ స్ట్రాటజీ గురించి చెప్తున్నాను, మీరు నోట్ చేసుకునేలా ఉంటే, మీరు నిజంగా స్టాక్ మార్కెట్లో ఎర్న్ చేద్దామన్న థాట్ ఉంటే మాత్రం మీరు నోట్బుక్ తీసుకుని నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో అది వినండి లాస్ట్ వరకు కూడా. మీకు డెఫినెట్లీ కూడా 100% కూడా వర్తబుల్ వీడియో అయి ఉంటుంది ఇది. ఓకేనా, కమింగ్ టు స్ట్రాటజీ, దీని పేరు గ్రీన్ బార్ అనమాట. దీంట్లో మనకి ఇక్కడ 7 మోడల్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 7 మోడల్సే కాల్లో కానీ పుట్లో కానీ రియాక్ట్ అవుతుంటాయి. ఓకేనా, మనం చేయాల్సింది ఈ 7 మోడల్స్ కూడా, ఏదైతే ఎన్ షేప్ మోడల్, వి షేప్ మోడల్, పెపే, రీఎంట్రీ మోడల్, నేకెడ్ ఎంట్రీ మోడల్, గోల్డెన్ ఎంట్రీ, స్పైక్ ఎంట్రీ, ఈ మోడల్స్ అన్నీ కూడా నేను చెప్తా. ఆ ప్యాటర్న్లో పర్టికులర్గా ఆ క్రైటీరియాలో వచ్చినప్పుడు మాత్రమే మనకి రియాలిటీలో అది వర్కౌట్ అవుతుంది. ఇవి రాకపోతే ఆ రోజు ట్రేడ్ లేరు మార్కెట్లో. సో కాబట్టి బ్రీఫ్గా క్లియర్గా ఉండండి, మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఓకేనా, ఫస్ట్ ఈ మోడల్స్ చెప్పుకునే ముందు మనకు కావాల్సిన క్రైటీరియాస్ ఏంటి, రివర్సల్ పాయింట్స్ ఏంటి, మనం ఉపయోగించాల్సిన నాలెడ్జ్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరూ కూడా నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటారు కదా, నిఫ్టీలోని స్టాప్ లాస్ ఎంత పెడతారు మీరు? ఒక్కొక్క పర్సన్ ఒక్కోలా పెడతారు. ఒక్కొక్కరు 1:1లో 50 పాయింట్స్ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు 30 పాయింట్స్ పెట్టుకుంటారు, ఒక్కొక్కరు 100 పాయింట్స్ కూడా పెట్టుకుంటారు. బట్ ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ ఓన్లీ 13 to 17 పాయింట్సే ఉంటుంది. అంటే మీకు లాస్ అయితే 13 నుంచి 17 పాయింట్లు మాత్రమే మీరు లాస్ అవుతారు. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీలో అనుకోండి 30 to 35. ఓకే, ఫిన్ నిఫ్టీలో అనుకోండి 15 to 20. మిడ్ క్యాప్ ఎవరైతే చేస్తున్నారో 15 to 20. రీసెంట్ టైమ్స్లో మిడ్ క్యాప్లో మనకి డైరెక్షనల్ మూవ్లు బాగా ఇస్తున్నాయి, దీన్ని కూడా కన్సిడర్ చేయండి. తర్వాత సెన్సెక్స్కి సంబంధించింది 35 to 45 పాయింట్స్. ఇది యాక్చువల్లీ పెయిడ్ స్ట్రాటజీ, నియర్లీ 50,000 కూడా ఛార్జ్ చేసే స్ట్రాటజీ అనమాట. బాగా వినండి. ఓకేనా, సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇవి నోట్ చేసుకోండి. అంటే నేను ఒకవేళ ఈ ప్యాటర్న్లతో ఎంట్రీలోకి వెళ్తే, ఓకే మార్కెట్ ఓపెన్ అయ్యాక ఎంట్రీలోకి వెళ్తే, నేను ఎంటర్ అయిన తర్వాత ఈ ఇండెక్స్లో ఇన్నేజ్ పాయింట్లు మాత్రమే మనం స్టాప్ లాస్ అన్నది పెట్టాలి. అంతకు మించి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, అంతకన్నా తక్కువ కూడా పెట్టకూడదు. ఓకేనా, ఇవి మనకు పాయింట్లు. ఇది ఎవరికి? ఫర్ ఓన్లీ బిగినర్స్, అంటే న్యూగా వచ్చాను బ్రో, నాకేమీ తెలియదు మార్కెట్ గురించి అన్న వాళ్ళకి మాత్రమే. కానీ ఇఫ్ యు ఆర్ నాలెడ్జబుల్ పర్సన్ అయితే మాత్రం ఈ క్రైటీరియాస్ అన్నది మీకు తెలియాలి. మీకు ఏ బ్రోకర్లు అన్నా సరే, వాట్ ఎవర్ జీరోదా, గ్రో, అప్ స్టాక్స్, ఎల్ఐస్ బ్లూ, ఎన్రిచ్, ఫైర్స్ ఏదన్నా వాడండి. దాంట్లో మీకు ఆప్షన్ చైన్లో ఓపెన్ చేసినప్పుడు వీవ్యాప్ అని ఇండికేటర్ ఉంటుంది కదా, ఇండికేటర్లోకి వెళ్ళి వీవ్యాప్ అని ఇండికేటర్ని యాడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉంటుందో కూడా నేను చూపిస్తాను, కంగారేం పడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత క్యాండిల్ వైజ్ కన్ఫర్మేషన్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. పిన్ బార్, ఇన్సైడ్ బార్, ఇవి కూడా మనకి ఆ ప్రైజ్ యాక్షన్లో భాగం. ఈ బేస్లో ఐడియా ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది.
తెలియకపోయినా సరే చూడండి లాస్ట్ వరకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత డైరెక్షన్ న్యూస్ అంటే ఏంటంటే మార్కెట్లో ఈరోజు పాజిటివ్ న్యూస్ ఉందా, నెగిటివ్ న్యూస్ ఉందా అన్నది బిఫోరే మనం డైరెక్షన్ డిసైడ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా ట్రంప్ యుఎస్ కంట్రీ నుంచి మన వాళ్ళకి ఇండియా వాళ్ళకి ఫార్మా సెక్టార్ మీద 100% ట్యాక్స్ అన్నది విధించారు. ట్యాక్స్ మీన్స్ టారిఫ్ విధించారు. ఆ టారిఫ్ వలన ఫార్మా సెక్టార్కి నెగిటివ్గా పాజిటివ్, అది నెగిటివ్ కదా, అంటే డైరెక్షన్ ఈరోజు డౌన్ సైడ్ ఉండిపోతుంది. అలాగే ఆర్బీఐ న్యూస్ వచ్చింది, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన ఏదైనా అప్డేట్స్ వచ్చాయి, మన స్టాక్ మార్కెట్ సంబంధించి ఆప్షన్స్లో రూల్స్ చేంజ్ అవుతున్నాయి, ఈక్విటీలు ఏదో చేంజ్ అవుతున్నాయి, అలాంటి ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ కానీ పాజిటివ్ అప్డేట్స్ కానీ ఉంటే ఆ రోజు డైరెక్షన్ అన్నది ముందుగానే మైండ్లో ఉంటే మీరు ఇంకా ఈజీగా మనం మూవ్ ఆన్ అవ్వచ్చు అనమాట. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్, అది మీకు చూపిస్తాను. తర్వాత మనకు సప్లై అండ్ డిమాండ్ అంటే నథింగ్ బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వీటి గురించి తెలియాలి. అది ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో కానీ, నా దగ్గర అవసరం లేదు, అది ప్రీవియస్ వీడియోస్లో ఎవరి దగ్గర నేర్చుకున్నా సరే అది అందరికీ కామన్ పాయింటే. మీకు ఇండియాలో కాదు, యుఎస్ లేకపోతే అదర్ కంట్రీస్, ఈ ప్రపంచం అంతా కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్ అంటే ఒకటే. సో దాని గురించి మీరు ఎక్కడ సెర్చ్ చేసినా ఈజీగా దొరుకుతుంది. మనం కాంటాక్ట్ అవుదామంటే మన నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి. తర్వాత ఈ స్ట్రాటజీలో మనం ఇండెక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ దాకా ఏం చెప్పాం, ఒక ప్రీమియం తీసుకున్న తర్వాత ఎన్ని పాయింట్లు స్టాప్ లాస్ పెట్టాలని చెప్పాం. ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవ్వాలంటే మీకు ఏం రావాలని చెప్పాను. దీంట్లో 7 మోడల్స్ ఉంటాయని చెప్పాను. ఆ 7 మోడల్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ కంటే మనం ఇండెక్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, ముందు ఇండెక్స్ కావాలి కదా. ఇప్పుడు ఈరోజు ఏ ఇండెక్స్ సెలెక్ట్ చేయాలి అన్నది కూడా తెలియాలి. లేకపోతే ఒకరోజు మూమెంట్ వస్తుంది, ఒకరోజు మూమెంట్ ఉండదు, ఎక్స్పైరీస్ ఉంటాయి, వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి తెలియాలంటే ఈ రోజుకి సంబంధించింది మనం ఎప్పుడు చూస్ చేసుకోవాలన్నది ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇండెక్స్కి సంబంధించి నిఫ్టీని మీరు తీసుకుందాం అనుకున్నారనుకోండి, నిఫ్టీకి 6 days ఎక్స్పైరీ ఉంటుంది కదా, అంటే వారానికి ఎక్స్పైరీ అవుతుంది. అంటే ఈరోజు 100 రూపీస్ ఉన్న ప్రీమియం కాల్ కానీ పుట్టు కానీ 1 వీక్ తర్వాత 2 కూడా జీరో అయిపోతాయి, దాన్ని ఎక్స్పైరీ అంటారు. సో దాని గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే. సో ఇక్కడ మీరు నిఫ్టీలో లాస్ట్ 2 days మీరు నిఫ్టీని చూస్ చేసుకోకూడదు, లాస్ట్ 2 days చూస్ చేసుకోకూడదు. మిగతా అన్ని డేస్ కూడా నిఫ్టీని చూస్ చేసుకోవచ్చు, డైలీ కూడా, అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండెక్స్ సెలెక్షన్ ఇది, అంటే మార్కెట్లో ఎంట్రీ తీసుకునే ముందు ఏ ఇండెక్స్ తీసుకోవాలన్న దాని గురించి అర్థం అనమాట. తర్వాత కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, లాస్ట్ 2 weeksలో ప్రిఫర్ చేయొచ్చు. అంటే మంత్లీ ఎక్స్పైరీస్ కదా, అంటే ఆల్మోస్ట్ 30 days అలా ఉంటుంది. మంత్ అంటే ఉంటుంది కదా, మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి, 4 weeks ఉంటాయి కదా. స్టార్టింగ్ 2 weeks అన్నది చేయకూడదు. ఎందుకు చేయకూడదు, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, ఎల్టీపీస్ ఎక్కువ ఉంటాయి, మీరు ఎక్కువ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, వాల్యూమ్స్ కానీ విక్స్ కానీ ఎక్కువ పడుతూ ఉంటాయి, దానివలన మీరు ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా మిడిల్ క్లాసే కాబట్టి, సో లాస్ట్ 2 weeksలో అయితే మీకు ప్రీమియంలు తక్కువ దొరికితే ప్రాఫిట్ కూడా మంచిగా వచ్చే అవకాశం అన్నది ఉంటుంది. ఓకే, తర్వాత ఫిన్ నిఫ్టీ, ఇది కూడా మంత్లీ కాబట్టి ఇది కూడా లాస్ట్ 2 weeksే. తర్వాత మిడ్ క్యాప్, ఇది కూడా మంత్లీ కాబట్టి లాస్ట్ 2 weeksే మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అందరికి కూడా చాలామందికి ఫేవరెట్ సెన్సెక్స్, లాస్ట్ 3 daysలో మనం ఇది చూస్ చేయాలి. స్టార్టింగ్ 3 days చూస్ చేయకూడదు, ఇదంటే 60,000 ప్లస్లో ఉండే ఇండెక్స్ కదా, ఆల్మోస్ట్ 80,000 దాకా ఉంటుంది కదా. సో కాబట్టి మీకు ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి లాస్ట్ 3 daysలో మనకి ఫ్లక్చువేషన్లు కానీ జంపులు కానీ బాగుంటాయి కాబట్టి సెన్సెక్స్ని లాస్ట్ 3 days చూస్తాం. ఇప్పుడు ఎప్పుడు ఎలాంటి కండిషన్లో ఎలాంటి ఇండెక్స్ చూస్ చేసుకోవాలన్నది అర్థమైంది కదండి. సో ఇండెక్స్ చూసింగ్ అయితే అర్థమైంది. ఒకవేళ మీకు ఏదన్నా న్యూస్ కానీ ఏదన్నా ఉందనుకోండి, ఇప్పుడు కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది బ్యాంకింగ్ సెక్టర్ రియాక్ట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కానీ లేకపోతే దాని ఆపోజిట్లో ఉన్నది మిడ్ క్యాప్ కానీ మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇది అయిపోయింది. తర్వాత ఈ స్ట్రాటజీకి సంబంధించిన రూల్స్ చెప్తున్నాను చూడండి. రూల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 9:16 to 10:30 ఓన్లీ మార్నింగ్ స్ట్రాటజీ. మీరు ఆ 10:30 అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ల్యాప్టాప్ క్లోజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. అంతకంటే ఎక్కువ మీరు చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఈ స్ట్రాటజీ కానీ మనం క్రియేట్ చేసిన స్ట్రాటజీ అందరికి కూడా నచ్చుతుంది. ఓకేనా, సో దీంట్లో ఇప్పుడు ఓన్లీ 4 trades చేస్తాం. ఎంతమంది మీరు కింద కామెంట్ చేయండి, ఎంతమంది రోజుకి ఎన్ని ట్రేడ్లు చేస్తున్నారు. బిగినర్స్ అయితే 100 చేసిన రోజులు కూడా ఉంటాయి, నేను కూడా స్టార్టింగ్లో 50 పైన చేసిన రోజులు కూడా ఉన్నాయి, ఛార్జెసే పోతాయి. కానీ యాజ్ ఏ స్ట్రాంగ్ పర్సన్గా, యాజ్ ఏ నాలెడ్జబుల్గా ఉన్న పర్సన్ ఎవరన్నా అయితే ఓన్లీ 4 trades మాత్రమే చేస్తారు, అంతకుమించి ఎవరు కూడా చేయరు. ఎందుకంటే ప్రతి మార్కెట్లో ఎర్న్ చేసే వాళ్ళు అందరికి కూడా ఒక పిన్ పాయింట్ ఉంటుంది. ఆ పిన్ పాయింట్ తెలిసిన వాళ్ళు ఆ టైంలోనే వెళ్తారు. మిగతా టైమ్స్లో మనం మార్కెట్లో చేయాల్సిన అవసరం అన్నది లేదనమాట.
ఓకేనా? సో ఇది కూడా అర్థమైంది కదా. మీకు 9:16 to 10:30 దప్పుడు ట్రేడింగ్ అయిపోతుంది. ఓన్లీ 4 ట్రేడ్సే, కాల్లో 2, పుట్లో 2. తర్వాత సైడ్ వేస్ ఉంటే మార్కెట్లో చేయకూడదు. అబ్జర్వ్ డికే ఎక్కువ అవుతున్నా సరే మార్కెట్ని మనం చూస్ చేసుకోకూడదు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ కొంచెం ఇక్కడ చార్ట్ అన్నది కొంచెం వేరేగా ఉంది, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేక్డ్ ఎంట్రీ మోడల్ అంటారు దీన్ని. ఈ నేక్డ్ ఎంట్రీ మోడల్లో 3:30 క్యాండిల్ క్లోజ్ అయిపోతుంది కదా మార్కెట్, తర్వాత 9:15కి ఓపెన్ అవుతుంది, అంతే కదా. మార్కెట్ టైమింగ్స్ తెలుసు కదా. ఇప్పుడు కూడా మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందండి? 9:15కి ఓపెన్ అయ్యి 3:30 క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 3:30 క్యాండిల్ ఇక్కడ ఉంది, 9:15 క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ 3:30 క్యాండిల్ వెనకాల ఉన్న ప్రైజ్ యాక్షన్ ఉంది కదా, ఇదంతా కూడా ఆర్డర్ ఫ్లో అవుతుంది. ఈ క్యాండిల్ ఉన్నది కదా, ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అంటే ఆ క్యాండిల్ వెనకాల పర్టికులర్గా చాలామంది ఫ్లో ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ స్టాప్ లాస్లు కొట్టాలి కాబట్టి మార్కెట్ ఏమవుతుందంటే స్టార్టింగ్ ఎప్పుడైతే 3:30 క్యాండిల్ని బ్రేక్ ఇస్తుందో, అర్థమవుతుందో నేను చెప్పింది, 3:30 క్యాండిల్ బ్రేక్ ఇస్తుందో, 3:30 క్యాండిల్ ఆర్ దాని వెనకాల ఉన్న సైడ్ వేస్, ఈ సైడ్ వేస్ ఉంది కదా, మీరు సైడ్ వేస్ అంటారు కదా, ఈ లిక్విడిటీ అంటారు చాలామంది. సో ఈ సైడ్ వేస్ ఉంది కదా, ఈ సైడ్ వేస్ అంతా కలిపి ఎక్కడ ఉందండి? ఈ గ్రీన్ క్యాండిల్ అయ్యి అనుకోండి, ఇది యావరేజ్ ఎలా తీసుకుని ఈ అన్నట్లు యావరేజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇట్లా బ్రేక్ అవుతుందో మనం మార్కెట్లో ఇక్కడ ఎంట్రీ కొడతాం. యాక్చువల్లీ మీకు డౌట్ వస్తుందా రాదన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇక్కడ పెట్టాను చార్ట్ని అయితే, కానీ ఎంట్రీ ఎక్కడ పెడతామంటే 3:30 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ కొడతాం అనమాట. ఆ రోజంతా కూడా మార్కెట్లో స్టార్టింగ్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇది ఎప్పుడు వస్తుందండి క్యాండిల్? 9:15కి, 9:17కి, 9:18కి, ఆ 3-4 మినిట్స్లోనే మనకు మార్కెట్లో ఎంట్రీ అన్నది వచ్చేచ్చు. ఫస్ట్ మోడల్ ఇది చూడండి, నేక్డ్ ఎంట్రీ మోడల్. ఎప్పుడైతే 3:30 క్యాండిల్ ఉన్న వెనకాల ఉన్న ఆర్డర్ ఫ్లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం మార్కెట్లో ఎంట్రీ వెళ్ళొచ్చు. ఇది ఒక మోడల్, ఇదో టైప్లో వెళ్ళొచ్చు. కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో ఈజీగా మనీ వచ్చేవి కదా కాబట్టి క్లియర్గా చూడండి. ఇంకేమన్నా డౌట్లు ఉంటే నో ప్రాబ్లం, క్లారిటీగా తెలుసుకోవాలంటే నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, అది దానికి ఫోన్ చేయండి. దాని తర్వాత పెపే క్యాండిల్ మోడల్. పెపే క్యాండిల్ నేను ఎక్కడ వినలేదు ఇప్పుడు దాకా, అంటే వినరు కూడా, ఎందుకంటే మనం క్రియేట్ చేసింది కాబట్టి మనం క్రియేట్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. సో ఫైన్, ఫస్ట్ మార్కెట్ 9:15కి ఓపెన్ అవ్వగానే మార్నింగ్ ట్రేడ్లే అండి అన్నీనా, ఐదర్ అలాగన్నా పడుతుంది లేకపోతే ఇలాగన్నా పడుతుంది. అది కాల్లో పడవచ్చు, పుట్లో పడవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది కదా, మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఎప్పుడైతే ఇట్లా క్యాండిల్ వచ్చిందో, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ బలంగా పడి దాని తర్వాత ఎప్పుడైతే పెపే క్యాండిల్ దానికి ఆపోజిట్ కలర్లో రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో చూడండి, దీని హై ఎక్కడ ఉంది, ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి, దీని హై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, దీని లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇలా పడిందంటే రెడ్ క్యాండిల్ పడిందంటే ఆ రెడ్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేయకూడదు, అలా చిన్నదే పడాలి, ఓన్లీ స్మాల్గానే పడాలి. ఆ క్యాండిల్ ఎప్పుడైతే హై బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళొచ్చు. సో దానికి ఇక్కడైతే ఈ ఓవరాల్ ఏదైతే పెపే క్యాండిల్ ఉందో, పెపే క్యాండిల్ హై దగ్గర బ్రేక్ అవ్వగానే ఎంట్రీ, పెపే క్యాండిల్ లో ఏదైతే ఉందో ఆ లో అన్నదే ఎస్ఎల్ అవుతుంది అనమాట. ఓకేనా? అర్థమైంది అందరికి కూడా. ఇలా మనం మార్కెట్లో పెపే క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ దాకా అంటే దీని కింద దాకానే, టార్గెట్ ఎక్కడ దాకా అంటే మీరు ఎన్ని పాయింట్లు అయితే పెడతారో, స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు వచ్చింది ఇక్కడ మహా అయితే 10 వస్తుంది లేకపోతే 13 వస్తుంది, అంతే, చిన్నదే వస్తుంది. సో ఎప్పుడైతే 1:1 వస్తుందో అక్కడ నుంచి ట్రైలింగ్ చేసుకుంటూ ఉంటాం. మార్కెట్ డైరెక్షన్ బాగుందనుకోండి ఎంత దూరం అని వెళ్తుంది, కానీ ట్రైలింగ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇది పెపే మోడల్. నేక్డ్ ఎంట్రీ మోడల్ అయింది, పెపే ఎంట్రీ మోడల్ అయింది. దాని తర్వాత వీ షేప్ మోడల్ చెప్తున్నాను చూడండి. ఓకేనా? వీ షేప్ మోడల్లో మనకి దీనికి ఒక లిటిల్ బిట్ క్రైటీరియా ఉంది. ఇది రాకపోతే మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ విన్నింగ్ రేషియో, ఆల్మోస్ట్ 70% విన్నింగ్ రేషియో ఉన్న క్రైటీరియా ఇది. దీంట్లో మీకు మార్కెట్లో ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:15 టు అక్కడి నుంచి 9:15కి కాల్లో కానీ పుట్లో కానీ ఇలా 2 రెడ్ క్యాండిల్స్ పడాలి, 2 రెడ్ క్యాండిల్స్, టైం ఫ్రేమ్ 1 మినిట్, ఇవన్నీ కూడా 1 మినిటే. ఓకే? సో 2 రెడ్ క్యాండిల్స్ పడాలి, లేకపోతే బిగ్ రెడ్ క్యాండిల్ పడాలి, చాలా పెద్దగా, ఇక్కడ గ్రీన్ పడింది కదా అలాంటిది బిగ్ రెడ్ క్యాండిల్ పడాలి, లేకపోతే ఇలా 2 రెడ్ క్యాండిల్స్ పడాలి. ఎప్పుడైతే ఇది నిఫ్టీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, నిఫ్టీ ఇందాక రివర్సల్ ఎన్ని పాయింట్లు అని చెప్పానండి, స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు అని చెప్పాను, 13 నుంచి 17 కదా. సో ఎప్పుడైతే మనకి ఇలా రివర్సల్ ఎక్కడి నుంచి ఈ లోకా నుంచి 13 నుంచి 17 పాయింట్లు ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో, అది ఇక్కడ రివర్సల్ అవసరం, ఒక 5 క్యాండిల్ పడిపోయి ఇక్కడ రివర్సల్ అయినా సరే, ఎప్పుడైతే 13 నుంచి 17 పాయింట్లు రివర్సల్ వచ్చి బ్రేక్ ఇస్తుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఏదైతే ఫస్ట్ 9:15 క్యాండిల్ ఉందో దీని దాకా ఫస్ట్ టార్గెట్ అవుతుంది, అది బ్రేక్అవుట్ వేస్తే ఇంకా డైరెక్షన్. ఇది చాలా మంచి మోడల్, బాగా గుర్తుపెట్టుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీకు రియాలిటీలో ఇది బాగా
ఉపయోగపడే అవకాశం ఉంది. దాని తర్వాత మనం నేర్చుకునేది ఎన్ షేప్ మోడల్. ఓకేనా? ఈ ఎన్ షేప్ మోడల్ అన్నది స్టార్టింగే 9:15 క్యాండిల్ నుంచి మొదలవుతుంది మొత్తం క్రైటీరియా అంతా. 9:15 క్యాండిల్ పైకి వెళ్ళి మళ్ళీ ఎన్ షేప్లో ఇది ఇలా కరవ కదా, ఎన్ ఎలా ఉంది, ఇలా పైకి వెళ్ళింది కదా ముందు, అలాగే ఇది పైకి వెళ్ళింది. దాని తర్వాత కిందకు వచ్చింది. సో ఎక్కడికి, ఈ ఎన్ ఎక్కడైతే మొదలైందో ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వచ్చేటప్పుడు షార్ప్గా పడాలి. సైడ్ వేస్ పడతా వస్తే అది కొంచెం మిస్ఫేర్ అవుతుంది. అదే షార్ప్గా పడింది అనుకోండి, మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు మనం మార్కెట్లో ఇలా రివర్సల్ అయినప్పుడు ఈ ఏరియా దగ్గర ఎక్కడైతే ఈ ఎన్ షేప్ మోడల్ స్టార్ట్ అయిందో అదే ఏరియాకి వచ్చి మళ్ళీ రివర్సల్ అయిందనుకోండి, అప్పుడు మనం మార్కెట్లో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని పాయింట్లకి ఎస్ఎల్ పెట్టావు పవన్ బ్రో అంటే, ఇండెక్స్కి ఎన్ని పాయింట్లు పెట్టాలి నేను ఆల్రెడీ ముందు చెప్పాను. సెన్సెక్స్కి 40, బ్యాంక్ నిఫ్టీకి 35 to 30, మిడ్ క్యాప్కి 20 to 25, అలాగే నిఫ్టీకి 13 to 17 అలా పాయింట్స్ చెప్పాను కదా. అన్ని పాయింట్లు ఇక్కడ రివర్సల్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఈ సెన్సెక్స్ అనుకోండి ఎప్పుడైతే 40 పాయింట్లు పైకి వెళ్ళిందో, ఇక్కడెక్కడ వెళ్ళలేదు, గ్రీన్ క్యాండిల్ పడితే వెళ్ళిపోయినట్టు కాదు, 40 పాయింట్లు ఎప్పుడైతే పైకి వెళ్ళిందో అప్పుడు ఎంట్రీ కొడతాం. ఆ 40 పాయింట్లు ఎస్ఎల్. ఏదైతే కౌంట్ స్టార్ట్ చేసాం కదా, ఇక్కడే కదా స్టార్ట్ చేసాం, ఇక్కడ కౌంట్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఇలా బ్రేక్ అయిందో అక్కడ దాకా వెళ్తాం. ఈ కర్వలో పై కర్వ ఉంది కదా, ఎన్ షేప్ మోడల్లో పై కర్వ ఉంది కదా, ఈ కర్వ ఒకటే కదా. సో ఇక్కడ దాకా కూడా టార్గెట్ కింద తీసుకుంటాం. ఇంతకన్నా పైకి వెళ్ళింది కదా పవన్ అంటే అది బోనస్. మీకు అదంతా కూడా తర్వాత బోనస్. మన క్రైటీరియా మాత్రం ఇక్కడ దాకేనమాట. ఇవే ప్యాటర్న్లు మీకు ప్రీమియంలో రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఎన్ షేప్ మోడల్. ఓకే, తర్వాత రీఎంట్రీ. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో వి షేప్ మోడల్ చెప్పాను కదా, ఏంటి బిగ్ రెడ్ క్యాండిల్ అన్నా పడాలి, లేకపోతే 2 రెడ్ క్యాండిల్స్ అన్నా పడాలని. మార్నింగ్ 9:15 క్యాండిల్కి బిగ్ రెడ్ క్యాండిల్ పడింది, అక్కడ నుంచి రివర్సల్ అయింది. వీవేప్ అని చెప్పాను కదా, ఈ వైర్ కింద కనపడుతుంది కదా, అలా వీవేప్ బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీకి వెళ్తాం. ఈ రెడ్ క్యాండిల్ దాకా టార్గెట్ తీసుకుంటాం. సో ఇక్కడ ఒక ఎంట్రీ అయిపోయింది కదా వీ షేప్, మళ్ళీ అదే ఏరియాకి వచ్చింది. అంటే అక్కడ స్ట్రాంగ్ సప్లై అండ్ డిమాండ్ ఏరియా ఉందని. కింద ఉండేది ఏంటండి, సపోర్ట్. ఇది అంతా కూడా అంటే అది ఒక వాల్ అనుకోండి, ఒక బంతిని ఆ ఏరియాకి వదిలితే అక్కడ స్టెప్ తగిలి మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ స్టెప్ తగిలి మళ్ళీ పైకి వెళ్తుంది. అలాంటి ఏరియా అనమాట, దాన్నే సపోర్ట్ అంటారు. ఓకేనా? అదే పైన క్రియేట్ అయితే దాన్ని ఏమంటారు, రెసిస్టెన్స్ అంటారు. అదేవిధంగా అప్డేటెడ్ కాన్సెప్ట్లో సప్లై అండ్ డిమాండ్ అంటారు. డిమాండ్ అంటే ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఒక ల్యాండ్ ఒక ప్రైజ్ దగ్గరికి వచ్చేటప్పుడు పర్టికులర్గా అక్కడ కొందామని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారు. ఒక 40 lakh ఉందనుకోండి, అందరూ కొందాం అనుకుంటారు. అదే 70కి వెళ్ళిపోయింది అనుకోండి, ఫైన్, మళ్ళీ ఎవరన్నా 40కి ఇస్తారేమో అప్పుడు కొందాం, ఆ ఏరియాకి అంతే వాల్యూ ఉందన్నప్పుడు మళ్ళీ 40కి రావాలి, దాన్నే డిమాండ్ అంటారు. పైది సప్లై. పీక్కి వెళ్ళిపోయిన తర్వాత 40కి కొన్నవాడు ఏం చేస్తాడు, 1 yearకి కానీ లేకపోతే 70కి కానీ అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఒక ఏరియా ఇంతకు మించి ఈ ఏరియాలో పెరగదనుకున్నప్పుడు ఏం చేస్తాడు, సప్లై చేస్తాడు. ఇది అలాగే ఈ ప్రీమియంకి సంబంధించి డిమాండ్. ఓకేనా? సో ఎప్పుడైతే మళ్ళీ అదే ఏరియాకి వచ్చిందో ఆ ఏరియా నుంచి మళ్ళీ సెన్సెక్స్ అయితే ఒక 40 పాయింట్లు రివర్సల్ పడ్డాక మళ్ళీ ఎంట్రీ వెళ్తాం. ఇట్ విల్ బికమ్ బూమ్ అనమాట. ఇలాంటి మీకు రోజు ఈ మోడల్స్లో ఈ క్రైటీరియాలో వస్తాయి. ఈ మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం. ఇంకా డెప్త్ కావాలనుకుంటే మాత్రం మన నెంబర్ స్క్రీన్ మీద కనబడుతూ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. క్లారిటీగా మాట్లాడుకుందాం, క్లారిటీగా తెలుసుకుందాం. ఒక 1 month ప్రాక్టీస్ చేసి అప్పుడు చేసి చూడండి, అప్పుడు విన్నింగ్ పట్టి చూడండి. వితౌట్ లెర్నింగ్, వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ చేయకండి. ఓకేనా? మనీ లాస్ అయ్యే అవకాశం ఉండడం కాదు, పక్కా నాలెడ్జ్ లేకపోతే మనీ పోతాయి. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత గోల్డెన్ లెవెల్ మోడల్. గోల్డెన్ లెవెల్ అంటే దీనికి ఫిబొనాచీ రావాలి. ఇప్పుడు నేను ఇది ఒక్క వీడియోలోనే మీకు ఫిబొనాచీలు కానీ ప్రైజ్ యాక్షన్లు కానీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను, కాబట్టి మీకు సింపుల్ వేలో చెప్తున్నాను. ఈ ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీ అయిపోతుంది, లేకపోతే నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఫిబొనాచీ అంటే ఏం లేదు, సింపుల్గానే చెప్తున్నాను, డెప్త్ చెప్పట్లే. ఏదైతే లో ఉందో ఆ లో నుంచి మొత్తం ఇక్కడ లో ఉంది కదా, ఇక్కడ నుంచి ఏదైతే పీక్ ఉందో పీక్ దాకా కౌంట్ చేసిన తర్వాత, అంటే 100 to 0 కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ 50% పడుతుంది. అంటే 100 పాయింట్లు రైజ్ అయిన తర్వాత 100 పాయింట్లో సగం ఎంత అండి, 50 పాయింట్స్. 50 పాయింట్స్ మళ్ళీ పడుతుంది. 50 పాయింట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనం సెట్టింగ్స్ ఉంటాయి దీనికి, ఇలా ఉంటుంది ఒరిజినల్గా. ఇలా మార్చుకుంటే మన సెట్టింగ్స్ వస్తాయి. సో కాబట్టి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం, మళ్ళీ ఏదైతే హై ఉందో అక్కడ దాకా టార్గెట్ తీసుకుంటాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మిగతా మోడల్స్ అయితే ఈజీగా అర్థమై ఉంటాయి మీకు. తర్వాత మనకి స్పైక్ మోడల్. ఒక్కోసారి మీరు ఆఫ్టర్నూన్ నుంచి చూస్తూ ఉంటారు, ఒకేసారి మార్కెట్ ఫాస్ట్గా రన్ అయిపోతుంటుంది, ఎక్కడ వెళ్ళాలో తెలియదు, బిగ్ క్యాండిల్స్ పడితే వెళ్ళిపోతుంటాయి. చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇది. సో అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, మనకు మార్కెట్లో ఇక్కడ పెపే అని చెప్పేసి క్యాండిల్ చెప్పాను కదా,
అలా పెపే పడినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ పెపే ఇంకొక పెపే వచ్చినప్పుడు కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ పెపేకి మధ్యన ఇంబ్యాలెన్స్ ఉండాలి. ఆ పాయింట్లన్నీ కూడా డెప్త్తో. ఓకేనా? సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి గ్రీన్ బార్ స్ట్రాటజీ అనమాట. దీంట్లో ఇది ఓన్లీ బేస్ మోడలే, ఇంకా చాలా డెప్త్ ఉంది. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్ సెటప్ లేకుండా వెళ్ళకూడదు. పూర్తి స్థాయిలో నేర్చుకోండి, అప్పుడే చేయండి. ఏమన్నా ఈ స్ట్రాటజీ మీద డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది, దానికి ఫోన్ చేయండి. అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మళ్ళీ మనం లైవ్లో కూడా ట్రేడ్ చేద్దాం. ఇది మరి ఓన్లీ థియరిటికల్గా చెప్పేసి వదిలేస్తే సరిపోదు కదా, లైవ్లో కూడా మనం చేద్దాం. ఓకేనా? వీటి మీద డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇదే మన స్ట్రాటజీ. అన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.